నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే 2019లో గెలవడానికి కారణం ఏంటి అంటే ఓదార్పు యాత్ర, ఆ తర్వాత పాదయాత్ర అని చాలా మంది చెప్తుంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని బాగా బిలీవ్ చేస్తున్నారు. ఇంకా అదే నమ్మకంతో మళ్ళీ అధికారంలోకి రావాలంటే పాదయాత్ర చేయడం తప్పనిసరి అనే నమ్మకంతో ఆయన ఉన్నారు అని మరొకసారి రుజువైంది. అంటే 2027లో ప్రజల్లోకి పాదయాత్ర రూపంలో వస్తాను. ఏడాదిన్నర పాటు నేను ఇక్కడే రాష్ట్రమంతా తిరుగుతాను. ముందుగా ఏలూరు నుండే నా పాదయాత్ర మొదలు పెడతాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొస్తున్నారు. మరి ఈ పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముంది? అసలు ఏ అంశాలని బేస్ చేసుకొని ఆయన ఈ పాదయాత్ర చేస్తారో, ఈ పాదయాత్ర వల్ల ఆయన సక్సెస్ అవుతారా లేదా అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారేమో 2027 నుండి 1.5 year పాటు ప్రజల్లో ఉంటాను, రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తాను అన్నారు. ఈ పాదయాత్ర కూడా ఏలూరు నుండి మొదలు పెడతాను అన్నారు. ఆయన ఒక గిరిగీసుకున్నారు. అంటే ఈ పాదయాత్ర వల్ల గతంలో సక్సెస్ అయ్యారు, ఓకే, బట్ ఇప్పుడు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి కొడుకుగా రాజశేఖర రెడ్డి ఒక మహానాయకుడు, అవును. రాష్ట్రానికి చాలా మేలు చేశాడు, ఉమ్, ఆయన లేకపోతే రాష్ట్రం ఏమైపోయేదో ఉమ్, అనే ఒక ప్రచారాన్ని చాలా గొప్పగా ఆ రోజు ప్రజల ముందు తీసుకొచ్చారు వాళ్ళు. దాంట్లో వాళ్ళు విజయవంతం అయ్యారు. రాజశేఖర రెడ్డి కొడుకుగా అంటే ఆంధ్రప్రదేశ్ అనేది వాళ్ళ సొంత జాగీర్లాగా, అతను రారాజు, అతని తర్వాత యువరాజు, రారాజు పోయిన తర్వాత యువరాజుకే కదా, మరి యువరాజుకి రాజ్యాధికారం ఇవ్వలేదు అనే అభిప్రాయాన్ని ప్రజల్లో తీసుకొచ్చేసి ఉమ్, మాకే సొంత ముఖ్యమంత్రి, మేమే చేయాలి, అది మా యొక్క హక్కు అన్న విధంగా జనాల్లో తీసుకెళ్ళేసి సహజంగానే వాళ్ళు చేసినటువంటి రాష్ట్రానికి చేసినటువంటి దోపిడీని జనాలకు కనపడకుండా చేయటం కోసం ఉమ్, కొడుకు దోసిపెట్టినటువంటి రాష్ట్ర సంపదని, ఎవరైతే ఒక కొడుకు కోసం రాష్ట్ర సంపదని కొన్ని పరిశ్రమలకు ఇచ్చేసి ఉమ్, వాళ్ళు ఈ పరిశ్రమలు కూడా పెట్టకుండా కొన్ని లక్షల ఎకరాలు వాళ్ళకి దారాదత్తం చేసేసి ఉమ్, తద్వారా అతని కంపెనీల్లో 10 రూపాయల ముఖవిలో ఉన్నటువంటి ఒక షేర్ని ఉమ్, దాన్ని 300, 1000 రూపాయలు అట్లా పెంచుకొని అతనికి వైట్ మనీ తీసుకొచ్చేసి, అంటే ఈ దోపిడీ చేసింది కనపడనీయకుండా వైట్ మనీ ద్వారా అతన్ని ఈ స్థాయిలో ఈరోజు 43,000 కోట్ల రూపాయలు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు గుర్తించిన అంశాన్ని కనుక మనం గమనించుకుంటా ఉంటే ఏ స్థాయిలో ఒక కొడుకు కోసం రాష్ట్ర సంపదను దోసిపెట్టడం మనకు అర్థమవుతా ఉంది. వాన్పిక్ కావచ్చు, లేకపోతే రహేజాక్ కావచ్చు, ఇట్లా వరుసనే మీరు ఏదన్నా చూసుకోండి, బ్రాహ్మిణి స్టీల్కి సంబంధించింది కావచ్చు, ఉమ్, లేకపోతే వాళ్ళ అల్లుడికి దోసిపెట్టింది కావచ్చు, బయ్యారం గనుల విషయంలో కావచ్చు, మ్యాట్రిక్ ప్రసాదాలకు కావచ్చు, ఇట్లా వరుసనే మీరు ఏది చూసుకున్నా కూడా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి లేపాక్షి హబ్ కావచ్చు, వీటన్నిటికీ కొన్ని వేల ఎకరాలు ఎక్కడ పడితే అక్కడ ఇవ్వటం కూడా జరిగింది. ఇచ్చినందుకు వాళ్ళు ఏం చేశారు, ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకోనమ్మ వాయనం అన్నట్టుగా ఆ డబ్బులు వాళ్ళు ఆ సంపదని తీసుకొచ్చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కంపెనీలోనే పెట్టారు. ఉమ్, ఇది జనానికి కనపడేయకుండా 4 పథకాలు చేయగలలోనే ఇది ఆయన మాత్రమే చేసినట్టు. అంటే రెండోది ఏంటంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చేసింది, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పుకోలేకపోయింది ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఉమ్, ఎస్సీలకి ఎస్టీలకి ప్రారంభించారు, అలాగే బీసీలకి 50% కాడికి. దాన్ని ఆ రోజు వాళ్ళు చెప్పుకోలేదు. ఉమ్, ఈయన వచ్చేసి అందరికీ అనే తలికి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ అనే తలికి నిజమే ఇది రాజశేఖర రెడ్డి మాత్రమే తీసుకొచ్చాడనే అభిప్రాయాన్ని జనంలోకి బలంగా తీసుకొచ్చారు. ఉమ్, ఆరోగ్యశ్రీ పథకం, ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి అప్పుడు అతను తీసుకొచ్చిన దాన్ని ప్రజలు ఏమనుకుంటారో అని చెప్పి ఈరోజు కూడా కొనసాగిస్తున్నారు. ఇది గమనించుకోవాలి. ఓకే. దీనివల్ల రాష్ట్ర సంపదను ఎంత నాశనం అయిపోతూ ఉంది అంటే, ఎంత దోపిడీకి గురవుతూ ఉంది అంటే, ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్లక్ష్యం చేసేసి ఉమ్, ప్రైవేట్ ఆసుపత్రులు దోసిపెడతా ఉన్నారు. ఇప్పుడు కూడా, ఉమ్, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అయినా సరే, ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే దాన్నే కొనసాగిస్తూ ఉన్నాయి. ఉమ్, ప్రభుత్వ ఆసుపత్రుల్ని బాగు చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి వచ్చేసి ఫ్రీగా ఇస్తే అది ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. అవును. కానీ ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రమే, ఓ కార్పొరేట్ ఆసుపత్రులకు మాత్రమే అన్ని వస్తువులు ఉంటున్నాయి కాబట్టి అక్కడికి వెళ్తున్నారు, అక్కడ చేయించుకుంటున్నారు, ఈ డబ్బులంతా అక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఉమ్, అదే డబ్బుల్లో 25% కనుక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనుక ఖర్చు చేసి అన్ని ఎక్విప్మెంట్స్ని కనుక ఏర్పాటు చేసేసి, ఉమ్, ఈరోజు గొప్ప గొప్ప డాక్టర్లు ఉంటారు కదా ఇక్కడ, అవును. వాళ్ళ చేత కనుక సేవలు చేయించుకుంటూ ఉంటే నిస్సందేహంగా కూడా నిరుపేదలకి న్యాయం జరిగింది. ఉమ్, కానీ వాళ్ళు చేసిన దానికి ఈరోజు కూడా కొనసాగిస్తూ దాన్ని
ఇంకా కూడా వీళ్ళు అదే మత్తులో ఉన్నారని అయితే నేను భావిస్తున్నాను. అంటే అది కనుక తీసేస్తే ప్రజలు ఏమనుకుంటారో దాన్ని మార్చాలి కదా, ఆ మార్చే అవకాశం ఉండి కూడా చేయలేకపోతున్నారు. అది అతను చేసిన ఘనతగా ఆ రోజు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇట్లా అతను కొడుకు కోసం ఇవన్నీ బయటికి రానియకుండా అతను చేసుకొని వచ్చేసి దోసిపెట్టాడు. ఈరోజు ప్రతిదీ కూడా ఆయన దోసిపెట్టింది, లేపాక్షి కావచ్చు, లేకపోతే మిగిలిన సంస్థలకు దోసిపెట్టింది కావచ్చు, అన్నీ కూడా ఈరోజు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయిగా, ఈడీ కేసులు అయినాయే కదా. అంటే దాని అర్థం ఏంటి? మోసం జరిగిందనే కదా. ఇవన్నీ కూడా ఆ రోజు వాళ్ళు చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు ప్రజలు కూడా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అవినీతి అనేది ఈరోజు వాళ్ళు పెద్ద లెక్కేసుకోవట్లేదు. కారణం ఏంటంటే ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. కాబట్టి అంటే ఏ రాజకీయ పార్టీ కూడా మనం మన కార్యకర్తలు నిలబెట్టుకుందాం అన్న ఆలోచన పోయి డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో చూసి వాళ్ళని నిలబెట్టుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజలు కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి 67 స్థానాలు 2014లో ఇచ్చారు. అతనంటే ఏంటో తెలియని తరప్పుడు అతనేంటో చూద్దామని 151 స్థానాలు ఇచ్చారు. అతనేంటో చూసిన తర్వాత 11 స్థానాలు పరిమితం చేశారు. ఇది గమనించుకోవాలి. 67 స్థానాలు ఇచ్చింది ఇదే ప్రజలు. అతని అవినీతి గురించి, అతని కుటుంబ చరిత్ర గురించి కూడా తెలిసి కూడా ఆ రోజు అవకాశం ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ప్రతిపక్ష నేతనే చేశారు. తర్వాత అతనేంటో చూద్దాము, అతను చెప్పిన మాటలు నమ్మి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రమైనా, వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైనా, పరిశ్రమలు లేని రాష్ట్రమైనా సరే ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆయన పడ్డ కష్టాన్ని శాసనసభ్యులు తీసుకున్నటువంటి కొన్ని దౌర్భాగ్యపు నిర్ణయాల వల్ల, వాళ్ళ చేష్టల వల్ల ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోవడం కూడా జరిగింది. అయినా సరే ఇతను ఏదో చేస్తాడు, ఇతని చరిత్ర తెలిసినా, ఇతని కుటుంబ చరిత్ర తెలిసినా కూడా ఏదో చేస్తాడు అన్న ఉద్దేశంతో అతను చెప్పిన మాటలు నమ్మి అతను అవినీతిని పరిగణలో తీసుకోకుండా, ఇంకా అతను సంపాదించిన చాలు ప్రజలకు ఏదో చేస్తానంటున్నాడు కదా, ఇక అవినీతి చేయడం అనే ఒక నమ్మకం కొద్దీ అతన్ని గెలిపించిన తర్వాత, ఒకసారి చూద్దామని చెప్పి గెలిపించిన తర్వాత 5 సంవత్సరాలు అతని పరిపాలన చూసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి రాజకీయ నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో పనికి రాడు అనే నిర్ణయానికి వచ్చి, రాజకీయం చేయడానికి ఇతనికి అర్హత లేదు అనే నిర్ణయానికి వచ్చిన తర్వాత 11 స్థానాలు పరిమితం చేశారు. నమ్మి ఆ రోజు ఇచ్చారు. ఈరోజు అర్థం చేసుకున్నారు కాబట్టి 11 స్థానాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మీద ఈ సంవత్సరం 7 నెలల కాలపరిమితిలో వీళ్ళ మీద నమ్మకం పోయింది ప్రజలకి. ఈ ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారు అని చెప్పి సంవత్సరంన్నర తర్వాత ఈ ప్రభుత్వం మీద కోపంగా ఉండి ఇప్పుడు రా జనంలోకి, ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులేంటో ఎండగట్టు, ఆ తప్పులను ప్రజలకు తెలియపరచు, ప్రజలను చైతన్యపరచు, సంఘీభావం ఏర్పాటు చేసుకో, ప్రజలతో మమేకమై ముందుకెళ్ళు. కానీ చేయడు. కారణం ఏంటంటే మొన్న ఈ మధ్య చెప్పాడు బస్సు యాత్ర చేస్తా అన్నాడు. ఏమైపోయింది బస్సు యాత్ర? ఇప్పుడు ఎందుకు అంటున్నాడు అంటే, ఒకేపున ఈడీ మద్యం కుంభకోణంలో ఈడీ ఎంటర్ అయిపోయింది. అలాగే కల్తీ నెయ్యికి సంబంధించి తిరుమల తిరుపతిలో జరిగినటువంటి నెయ్యి కల్తీ నెయ్యికి సంబంధించి అన్ని విషయాలు ఒక్కోటి బయటకు వస్తూనే ఉన్నాయి. మరి అతని మీద కేసులన్నీ కూడా ఒక్కోటి ఈరోజు కొలిక్కి వస్తూనే ఉన్నాయి. అలాగే వాళ్ళ బాబాయ్ హత్యకు సంబంధించింది కావచ్చు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, ఏం చెప్పాలో అర్థం కాదు. ఈరోజు ప్రజల మధ్యకి వస్తారంటున్నాడు. నిస్సందేహంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి విస్తృతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం ఏదైనా పొరపాటు చేస్తే ప్రజల మధ్యకు వచ్చేసి బలమైన గొంతుకు వినిపించుకోవచ్చు, అది అసెంబ్లీకి. కానీ అసెంబ్లీకి కూడా వెళ్తలేదు ఇతను. ఇప్పుడు ప్రజల వద్దకు వస్తానంటున్నాడు. ప్రజల వద్దకు వచ్చినప్పుడు ప్రజా సమస్యలను అడ్రస్ చేయాలి కదా. ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడుకి సంబంధించి నిన్ను తీసి పక్కన పడేస్తే మిగిలిన 10 మంది శాసనసభ్యులు నియోజకవర్గంలో ఏం చేస్తున్నారు? ఎవరన్నా ఎక్కడన్నా కనపడతా ఉన్నారా? ప్రజా సమస్యల గురించి ఏమైనా స్పందిస్తున్నారా? వాళ్ళ నాయకుడు పిలిచిన దానికి మాత్రం వస్తారో, ఆ తర్వాత కనుమరుగైపోతూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలకు ఏం చెబుతాడు వచ్చి? అంటే నేను అనుకుంటుంది సార్, ఈ 1 year వరకు 1.5 year వరకు వాళ్ళకి తప్పు దొరకలేదు కాబట్టి ఈ 1 yearలోనే ఏమైనా చేస్తారేమో, దాన్ని పట్టుకొని పాదయాత్ర చేయొచ్చు అని ఎదురు చూస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? అతను ప్రజల్ని ఒక భ్రమలో పెడుతున్నాడు. ఎప్పుడు జైలుకి వెళ్తాడో అనే భయం అతనికి ఉంది. పాదయాత్ర చేస్తున్నాను కాబట్టి భయపడి జైల్లో పంపించారు అని చెప్పుకోవడం కోసం అంతే, అంత తప్ప వేరే ఏం లేదు. అది మైండ్ గేమ్ ఆడుతున్నాడు అంతే తప్ప అతను పాదయాత్ర చేస్తాడని మీరేం ఆశపడద్దు. ప్రజలు కూడా ఎదురు చూడట్లేదు. ఎందుకంటే ఆ రోజు ముద్దులు పెట్టాడు, తర్వాత గుద్దులు గుద్దాడు కాబట్టి ఎవరు కూడా దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదు.
అంటే ఏలూరు నుండి ఎందుకు చేస్తానని చెప్తున్నారు? నా మొదటి ఏలూరు నుండి ప్రారంభిస్తానని. అంటే ఏలూరులో ఒక యువన మామూలుగా అక్కడ తూర్పుగోదావరి జిల్లా ముందుగా కృష్ణా గుంటూరాలు ఇటు నమ్మరు, అవును రాజధాని కాదంటున్నాడు కాబట్టి అవును ఏలూరు నుంచి మొదలు పెడితే మొట్టమొదటి నుంచి కూడా మీరు చూడండి, రాష్ట్రంలో సంబంధించి ఏ విషయం అయినా అడగని వాళ్ళు నిర్లక్ష్యానికి గురయ్యేది ఉభయ గోదావరి జిల్లాలే. ఓకే. తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కానీ అధికారంలో రావటానికి ఉపయోగపడే జిల్లాలు కూడా ఈ రెండు. ఓకే. కానీ నిరాదరణకు గురవుతున్నాయి కూడా ఆ రెండు జిల్లాలే. ఉమ్, కారణం ఏంటంటే తీర ప్రాంతంలో ఉంటాం, ఉమ్, మత్స్య సంపద విరిగా ఉంటాం, అక్కడ వ్యవసాయమే ఎక్కువ ఆధారపడి ఉంటాం, ఉమ్, ఎక్కువ వాళ్ళకి పరిశ్రమలు కూడా రావు, రావు. వాళ్ళు కోరుకున్నా కూడా ఇవ్వరు ఇళ్ళు ఉమ్, పరిస్థితి. అవును. కాబట్టి అక్కడి నుంచి మొదలు పెడితే సహజంగానే ముందుగా చైతన్యం ఉండే జిల్లాలు కూడా ఈ రెండే. ఓకే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ జిల్లాలోనే చైతన్యం చూపిద్దామని చెప్పి బయలుదేరుతున్నట్టున్నాడు. ఒకటి, ఏ ప్రభుత్వం మీద ప్రజలు కోపంగా ఉన్నారు, అది మాత్రం వాస్తవం. ఎందుకయ్యా అంటే అవినీతి చేసిన వాడు, అక్రమాలు చేసిన వాళ్ళు, హత్యలు చేసినటువంటి 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతల్ని ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదు అనే అభిప్రాయం మాత్రం ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. ఆ విషయంలో ప్రభుత్వం మీద కోపంగా ఉంది. ఆ రోజు జరిగిన అవకతవకలు ఇంకా వీళ్ళు సరిదిద్దలేదు అనే కోపం మాత్రం ఉంది. అదే కోపం ఉంది తప్ప పథకాల గురించి అంతకంటే ఘనంగా ఇస్తున్నారు, దాని మీద కోపం లేదు ప్రజలకి. అలాగే రైతులకు సంబంధించి కొన్ని ఈ రెవెన్యూ సమస్యలు తప్ప మిగిలిన అన్ని సమస్యలకి పరిష్కార మార్గం చూపుతున్నారు. కొంతమంది నాయకులు చేసే తప్పిదాల వల్ల ప్రభుత్వం చెడ్డపేరు వస్తున్నమాట కూడా వాస్తవమే. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎదురైనటువంటి యూరియా కొరతకు సంబంధించి ఉమ్, ఎక్కువగా తీసుకొచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రజలకి అందజేసే విషయంలో అధికారులు చేసినటువంటి తప్పిదాల వల్ల, వాళ్ళ యొక్క కమిషన్ల గురించి ఆలోచించిన దానివల్ల ఉమ్, ప్రజలు బలైపోయారు. దాని మీద కొంత వ్యతిరేకత ఉన్నమాట కూడా వాస్తవమే. ఉమ్, ఈ చిన్న చిన్న మిగిలిన విషయాలు తెలుసుకుంటే ఇప్పుడు రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు, ఉమ్, 48 గంటల్లో డబ్బులు ఇచ్చేస్తున్నారు ఈరోజు. ఉమ్, వీటన్నిటి మళ్ళీ నీటి రంగానికి సంబంధించిన పనులన్నీ వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఉమ్, మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు కాబట్టి ఉమ్, ప్రజలు వాళ్ళకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యల మీద దృష్టి పెడతా ఉంటారు. ఉమ్, దాన్ని ఎవరైతే పరిష్కరిస్తారో ఫస్ట్గా వాళ్ళకి ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఉమ్, ఈ విషయాల్లో ఆ రెవెన్యూకి సంబంధించింది కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా తీసుకుని వచ్చేసి దీన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలని చెప్పి దానికి ఒక కాల పరిమితి కూడా పెట్టాడు. ఉమ్, అది కూడా సంపూర్ణంగా కనుక పరిష్కారం చేసుకోగలిగితే ఈ కూటమి ప్రభుత్వం చేసే పనులకి ఇక తిరుగు అనేది ఉండదు. ఓకే. రైట్. ఈ ఈ యొక్క అసమానతలన్నీ తిరిగిపోయి వీళ్ళ మీద ఉన్న అభిప్రాయాలన్నీ తిరిగిపోతాయి. దానితో పాటు ఈ నాయకుల మీద చర్యలు ఇప్పుడిప్పుడే ప్రారంభమైనవి. పెట్టుబడుల కోసం ఇప్పుడు దాకా ఆగారని అయితే నేను భావిస్తున్నాను. ఆ పెట్టుబడులు వచ్చినాయి. ఇప్పుడు వచ్చి రేపు పొద్దున పాదయాత్రలు ఏం చెబుతాడు? రాజధాని వద్దంటున్నాడు. ఉమ్, ఎవరన్నా వచ్చి వ్యాపారస్తులు పెట్టుబడి పెడతారంటే మీ సంగతి తెలుస్తాను, జైలుకి పంపిస్తాను అంటున్నాడు. రేపు పొద్దున ప్రజలు అడుగుతారు కదా. అడుగుతారు. కాబట్టి ఆ ధైర్యం అతనికి లేదు కదా, ప్రజల్ని అడిగితే సమాధానం చెప్పే ధైర్యం లేదు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్ర చేస్తాడని మీరు ఊహించండి. ఓకే. రైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్.